రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో వాయుగుండం లేచింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో తుఫానుగా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను ప్రభావంతో పారాదీప్కి 160 కిలోమీటర్ల దూరంలోని ఈ వాయుగుండం రాబోయే కొద్ది గంటల్లోనే ఇది తుఫానుగా బలపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలో కుంభవృష్టి కురిసింది. కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబై నగరం అయితే మునిగిపోయింది. ఇక ఈ వాయుగుండ ప్రభావం ఈ రోజు సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. పారాదీప్కి 160 కిలోమీటర్ల దూరం నుంచి అది ఆంధ్రప్రదేశ్ తీరం వైపుగా కదులుతూ ఉంది. దీని కదలికను గమనించి రాబోయే రోజుల్లో ఏ ప్రాంతాలకు దీని ప్రభావం ఉండబోతా ఉన్నది వాతావరణ శాఖ ఈరోజు మధ్యాహ్నం ఒక బులెటిన్ రిలీజ్ చేయబోతా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో వాతావరణం చల్లగా ఉంది. ఈ రోజు సాయంత్రానికి పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా ఉంది అనే విషయాన్ని అమరావతి వాతావరణ కేంద్రం కూడా స్పష్టం చేస్తుంది. వాయుగుండం కదలికలు ఎలా ఉండబోతోంది, దాని ప్రభావం ఏ రాష్ట్రాల మీద ఉండబోతా ఉంది అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.